4000 పెన్షన్లు ఇవ్వడం లేదు కానీ సీఎం రేవంత్ రెడ్డి నెలకు 4.5 లక్షల రూపాయల జీతం తీసుకుంటున్నారని విమర్శించారు మెదక్ బీజేపీ లోక్సభ అభ్యర్థి రఘునందన్ రావు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లా వెల్దుర్తిలో రోడ్ షోలో పాల్గొన్నారు రఘునందన్. మరో 5 సంవత్సరాల పాటు కేంద్రం రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తుందని అన్నారు రఘునందన్ రావు. 5 లక్షలు పెట్టి గరీబోళ్ళకి 2 అర్రలు కట్టిస్తానని మనం అడగలే. కేసీఆర్ ఏమన్నాడు? కాంగ్రెస్ ఇంట్లో మనవడడానికి తెలియదు, ఒక్క రూమ్ కట్టించింది ఇందిరమ్మ ఇల్లు. రేపు బిడ్డకు పెళ్లి చేస్తే బిడ్డ అల్లుడు ఇంటికి వస్తే 7 ఉండాలి, అత్త మామ 7 ఉండాలి, అందుకని 2 అర్రలు కట్టిస్తా అన్నాడు. వచ్చిందా? ఎల్లుర్తిలో ఒకరికన్నా 2 అర్రలు వచ్చిందా? అందుకని మా అక్కయ్యలకు అందరికి కోపం వచ్చి కారుని తీసుకుపోయి హల్దీబాగ్లో వారేసిరా. వెనకాల ఎవడో రాసిస్తే చెప్తున్నాడు, మా రేవంత్ రెడ్డి బ్యాంకులు ఎత్తున్నాడు, నెలకి 2.5 ఎత్తుండు, ఏడాదికి 30,000 వేసిండని చెప్పిండు. అక్క ఒక్కరికన్నా వచ్చినాయా? 2.5 వచ్చినాయా? అవ్వ పువ్వ ఉడికిందా లేదా అంటే 2 మెతుకులు చూస్తుంది. అవునా? 2,000 పింఛన్ 4,000 రాకపోయి, ఆడబిడ్డలకి 2.5 మహాలక్ష్మి రాకపోయి. ఇంకో మాట చెప్పిండు, వడ్లు కొంట క్వింటల్కి 500 బోనస్ ఇస్తా అన్నాడు. వచ్చిందా బాబు? ఎవరికైనా కొన్నాడా వడ్లు? వస్తుంటే రోడ్ల పక్కన ఆ ఖరాబ్ అయిన రోడ్డు కూడా సగం వడ్లే పోసిరు. అవునా? కారు నడతలేదాడ. నేను పొద్దుగాల 9కి వెళ్ళినా, వీడికి వచ్చేవరకు 11 అయింది. కానీ మీ రోడ్డు పరిస్థితి వడ్లు కొనలే. 500 బోనస్ మర్చిపో, వడ్లు కొనలే. ఇంకా 500 వస్తాయో రావో తెలియదు. ఇంకో మాట చెప్పిండు, కేసీఆర్ ఉంటే 5,000 వస్తుంది రైతు బంధు, కేసీఆర్ పోతే 15,000 వస్తుంది అన్నాడు రైతు బంధు. ఎంత వస్తుంది? అప్పుడు 5,000 అని వచ్చినాయా? 5,000 అని వచ్చినాయా? 5 రాలే, 10 రాలే, 15 రాలేదు. కానీ రేవంత్ రెడ్డి వచ్చి మాత్రం 6 నెలలు దగ్గరికి వచ్చింది. వచ్చిందా? ఇంకో మాట చెప్పిండు, మీరు 1,00,000 ఎందుకు కడుతురు? బ్యాంకులలో కట్టకూరి, 1,00,000 కడితే ఇంకో 1,00,000 తెచ్చుకోండి. నేను డిసెంబర్ 9వ తారీఖు ముఖ్యమంత్రి అయితే తాగానే 2 లక్షలు మాఫీ చేస్తా అన్నాడు. అయినా 2 లక్షలు, 2,000 కూడా కాలేదు. 2 లక్షల సంగతి దేవుడు అని. డిసెంబర్ 9 అయింది. ఎప్పుడు ఇస్తావు రేవంత్ అన్న అంటే 15 ఆగస్టుకి ఇస్తా అని చెప్తున్నాడు. ఎందుకంటే అప్పటికి ఆయన ఉంటాడు పోతాడు, ఆయనకే డౌట్ ఉన్నది కాబట్టి ఇంకా 3 నెలలు వాయిదా పెడుతున్నాడు ఆయన. నిన్న రేవంత్ రెడ్డి గారి అబద్ధాలు మాట్లాడతారని నేను అనుకుంది. రాహుల్ గాంధీ కూడా వచ్చిరాని హిందీలో అన్ని అబద్ధాలే రాసిచ్చారు పాపం. రేవంత్ రెడ్డి జూటా నెంబర్ 1 అయితే ఆయనకు పెద్దన్న రాహుల్ గాంధీ వచ్చి కూడా అబద్ధాలు